ఫిబ్రవరి లేక మార్చి ప్రియులారా, ఏప్రిల్లో మనకు శిలువ ధ్యానాలను ధ్యానిస్తూ ఉంటాము. అయితే ఈ శిలువ ధ్యానాలు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి నిమిత్తము భూమి మీదకి నరుడుగా వచ్చి ఆయన మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని ఆకాశానికి భూమికి మధ్యలో, ఆకాశానికి భూమిలో మధ్యలో ఆయన సిలువేయబడ్డాడు. తాను సిలువేయబడ్డాడు. ఆ సిలువ మరణము ద్వారా తాను కార్చిన రుధిర రక్తధారల ద్వారా ప్రియులారా మనకేం కలిగిందంటే రక్షణ కలిగింది. ఆయన సిలువేయబడినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 8వ వచనములో, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియులారా, ఆకారమందు అంటే శరీర ఆకారముతో భూమి మీదకి వచ్చి ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆయన సిలువ మరణానికి మన నిమిత్తము ఆయన మరణించును. ఇవి సిలువ ధ్యానాలు. సిలువ ధ్యానాలు మనకు సిలువ ధ్యానాలు గుడ్ ఫ్రైడే లేక ప్రియులారా ఈస్టర్ అంటే యేసు ప్రభు వారు సిలువేయబడి తిరిగి మరలా పాతి పెట్టబడి తిరిగి మరలా ఆయన పునరుద్ధానుడై తిరిగి లెగవటము, ఇవన్నీ కూడా సంవత్సరం మనకు లేదు. ఆయన ఒక్కసారే మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, ఒక్కసారే శ్రమ పడ్డాడు, ఒక్కసారి ఆయన సమర్పించుకున్నాడు, ఒక్కసారే కలువరి సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తము కార్చి మనకు ఆయన ప్రియులారా రక్షణను కలుగు చేశాడు. బైబిల్లో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము గట్టిగా చదవండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో, అంటే యేసు ప్రభు వారు తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించెను. ఎలాగా, ఏమన్నాడు? ఆయన మేకలు కోడెల యొక్క రక్తము కాకుండా తన్ను తాను సమర్పించుకొని ఆయన ఒక్కసారే పరిశుద్ధ స్థలములోనికి ఏమయ్యాడంటే, అంటే ఆకాశానికి భూమికి మధ్యలో. అంతకుముందు పరిశుద్ధ స్థలం పాత నిబంధనల కాలములో ప్రియులారా మరి బలి అర్పించే స్థలము. కానీ ఇప్పుడు బలికి ఎవరు వచ్చారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సర్వమానవాళి కొరకు ఆయన దిగి తన్ను తాను భూమి మీదకి తగ్గించుకొని నరుడుగా ఆయన వచ్చెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిదా. ఆయన తన శరీరాన్ని సిలువకు అప్పగించి 3 మేకుల మీద నిలబడ్డాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి, తన ప్రాణం తీసుకోవటానికి యేసయ్యకి ఏమున్నదంటే అధికారం ఉంది. ప్రాణం పెట్టడానికి, చెప్పండి, ప్రాణమును తీసుకోవటానికి ఆయనకి ఏమున్నదని యోహాను గారు రాస్తారంటే ప్రియులారా, ఆయనకు అధికారం ఉన్నది. కాబట్టే ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి మరలా పునరుద్ధానుడై ఏమయ్యాడంటే తిరిగి ఆయన మరలా లేచాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రియులారా, సంవత్సరం కాదు కానీ ఒక్కసారే, చెప్పండి, ఏమై ఉన్నాడు? ఒక్కసారే. మనము ఆచారముగా చేయకూడదు. మనకు శ్రమల దినాలు లేవు. ఒకసారి శ్రమ పడ్డాడు, ఒకసారి మరణించాడు, ఒకసారి పాతిపెట్టాడు, ఒకసారి ఏమయ్యాడు అంటే ఆయన లేపబడ్డాడు. దానివల్ల మనకి ఏం కలిగింది అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలోని 9:28 చూడండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి, బాగా అర్థం చేసుకోండి ప్రియులారా,
ఇక్కడ విమర్శ చేయట్లేదు, కానీ ఉన్నది ఉన్నట్లుగా ఆయనను మనం సంవత్సరము మనం ఆచరియకూడదు. బైబిల్లో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవుని వాక్యములో నుండి ప్రియులారా, ఆయన సిలువ వేయబడిన తర్వాత, ఒకసారి అర్పింపబడిన తర్వాత ఆయన రెండవ రాకడలో ఏమవబోతున్నాడంటే, చదవమ్మా. మన రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ఇప్పుడు మనం ప్రజెంట్ 2026 కానీ 25 కానీ 24 కానీ 23 కానీ లేక 2019 18 గతించిన సంవత్సరాలు, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎదురు చూడాల్సింది శ్రమల కాలము, సిలువేయబడిన దినాలు, పునరుద్ధానము, లేపబడటము. ఇవి కొండ మీదకి కొండ కిందకి. ఇదేదో ప్రియులారా ఉల్లాసంగా ఉత్సాహంగా పండగ కాదు, కానీ మనకివ్వబడిన పండగ. అక్కడ ఏమన్నాడంటే 28లో మనకివ్వబడిన కాలం ఏమన్నాడంటే, మనకివ్వబడిన నిరీక్షణ ఏమన్నాడంటే, వాక్యములు ప్రియులారా, దేవుని వాక్యములు మనం చదువుకున్నప్పుడు బైబిల్లో ఆయన పాపం లేకుండా రెండవసారి ఏమవబోతున్నాడంటే రాబోతున్నాడు. స్తోత్ర. రెండవసారి ఏమవబోతున్నాడంటే ఆయన ప్రత్యక్షం అవబోతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన రెండవసారి ప్రత్యక్షం అవబోతున్నాడు. ఈ రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నాడు కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటంటే, నిరీక్షణతో ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. స్తోత్ర. చెప్పండి, ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలి? అందరు చెప్పాలి. ఏమండి? మనము ఎదురు చూడాలి. ఇప్పుడు మనము శ్రమల కాలం చేయొచ్చా? యేసు ప్రభువాన్ని సిలువేయొచ్చా? పాతి పెట్టొచ్చా? చేస్తాం కదండి. సిలువేయటం, సమాధుల దగ్గరికి వెళ్ళటం, మళ్ళా లేచాడంటాం, మనం చేయటము. అయితే ఇప్పుడు నేను చూపించిన 3 రిఫరెన్సులు చూసుకోండి ప్రియులారా. ఫిలిప్పి 2:8లో మనం చూసినప్పుడు, మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. స్తోత్ర. తన్ను తాను ఏం చేశాడు? తగ్గించుకొనెను. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది తగ్గింపు. ఈ శ్రమల కాలం ఉండని, పునరుద్ధానం ఉండని, పాతి పెట్టడం ఉండని, రేపు ఈ పండగలు ఉండని, ఏమండి తాగటాలు, తందనాలాటాలు, ఎగరటాలు, ఊగటాలు, గొడవలు పెట్టుకోవటాలు, కొట్టుకోటాలు. కానీ యేసు ప్రభు వారి సిలువ మరణం సైలెంట్గా జరుగుతుంది, ప్రవచనాలు నెరవేర్పబట్టి. నేను చెప్పేది ఏంటంటే, వీటిని ఆచరియకూడదని కాదు, జ్ఞాపకం చేసుకొనవచ్చు. ఇదే పండగగా నామకార్థంగా మనం ఏం చేయకూడదు.